హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాళ చింత చిగురుతోటి పప్పు ఇంకా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మన ఫస్ట్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చింత చిగురుతోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చింత చిగురును మన రోజువారీ ఆహారంలో తీసుకోవటం వలన గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. అలాగే చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు చింత చిగురును తింటే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న చింత చిగురుతోటి టేస్టీ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని గుప్పెడు పల్లీలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చడిని పల్లీలకు బదులు నువ్వులతో కూడా చేసుకోవచ్చు. పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇలా పల్లీలను వేయించుకున్నాక అదే ప్యాన్లోకి ఎండుమిరపకాయలను వేసుకోవాలి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కాస్త ఎక్కువగానే పడుతుంది. ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఎండుమిర్చిని కూడా 1 నిమిషం పాటు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అదే ప్యాన్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురును వేసుకోవాలి. చింత చిగురులో పుల్లలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చింత చిగురుని వేసుకొని మరొక టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. చింత చిగురు ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఎండుమిరపకాయలను వేసుకున్న తర్వాత 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకోవాలి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఇలా చింత చిగురును వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లను వేసుకొని కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లను మరీ ఎక్కువగా వేయకుండా ఇలా పచ్చడి గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొద్దిగా కరివేపాకును వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేయించకూడదు. అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు 1/2 నిమిషం వేగిన తర్వాత కొద్దిగా ఇంగువని కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు పచ్చడిని వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు పచ్చడిని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చపాతీ, జొన్న రొట్టెలలోకి కూడా చాలా బాగుంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీ చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చింత చిగురు పప్పును చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చింత చిగురు పప్పు చేసుకోవటానికి ముందుగా చింత చిగురుని పుల్లలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని 1కి 2 సార్లు నీళ్లు వేసుకొని శుభ్రంగా కడగాలి. చింత చిగురుని ఇలా శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కప్పు కందిపప్పుకి 2.5 కప్పుల నీళ్లను వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కారం మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటో ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ 1 ఉల్లిపాయ ఇంకా 1 మీడియం సైజ్ టమాటోని కట్ చేసి వేశాను. అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలను వేసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చింత చిగురుని కూడా వేసుకోవాలి. చింత చిగురుని మీరు తీసుకున్న కందిపప్పు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా చింత చిగురు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకుని
మీడియం ఫ్లేమ్లో 4 విజిల్లు రానివ్వాలి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ పప్పులోకి చింతపండు వేయాల్సిన అవసరం లేదు. 4 విజిల్లు వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా మెత్తగా ఉడికించుకున్న పప్పులోకి కొద్దిగా కొత్తిమీర ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పుని వేశాను. ఉప్పును వేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెదుపుకున్న పప్పుకి పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన పోపు గట్టె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత పోపు దినుసులను కూడా వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని వెల్లుల్లి గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని పోపును దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి ఇలా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా మెదిపి ఉంచుకున్న పప్పులోకి వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు వదిలేయాలి. ఇలా చేయటం వలన పోపు ఫ్లేవర్ మొత్తం పప్పుకు బాగా పడుతుంది. 10 నిమిషాల తర్వాత పోపు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చింత చిగురు పప్పు ఇలా కాస్త గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. లేదు మీకు జారుగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని ఎక్కువగా వేసుకోండి. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని చింత చిగురు పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీ, జొన్న రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.